కర్కాటక రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయండి? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో, అంటే ఇంతకుముందు ఎక్కడన్నా మీరు రుణాలు తీసుకున్నా ఆ రుణాలకు సంబంధించిన విషయాలు కానీ, ఎక్కడన్నా వృత్తి కొరకు మీరు ప్రయత్నాలు చేస్తున్నా వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ మీరు చక్కగా ఒక చక్కటి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఆల్రెడీ ఉండే రుణాలు ఏదైనా ఉన్నా చెల్లించేయడం, శత్రువుల మీద విజయం సాధించడం, పోటీల్లో నెగ్గడం, నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవారికి నూతన అవకాశాలు లభ్యమవ్వడం, దూర ప్రదేశాల్లో వృత్తి కొరకు ప్రయత్నం చేస్తే ఆ అవకాశాలన్నీ కూడా మీకు సద్వినియోగపరుచుకునే దిశగా ముఖ్యులు, అంటే మీ యొక్క బంధువులు కానీ లేకపోతే మీ యొక్క తోబుట్టువులు కానీ ఎవరొకరి యొక్క సలహా సంప్రదింపులతో సహకారంతో నూతన ప్రదేశాల్లో వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవారికి అనుకూలమైన విషయాలు వినే అవకాశం కనబడుతుంది. సింహరాశి. సింహరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే మాఘ, పుబ్బ, ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. అలాగే ముఖ్యమైన విషయాలలో, అంటే సంతాన సంబంధమైన విషయాలలో కానీ వారి కొరకు కానీ ఇష్టపడిన వ్యక్తుల కొరకు ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా అది మీకు ఆహ్లాదకరంగా ఉండే అవకాశాలు లాంటివి, వృత్తిపరమైన అభివృద్ధికి అవకాశాలు లాంటివి మొదలైన దానికి ఈ రోజున అవకాశంగా మనం తీసుకోవచ్చు. అలాగే వాటికి సంబంధించిన విషయాల్లో, అంటే సంతానానికి సంబంధించి ఏదన్నా పెట్టుబడులు పెట్టడానికి మీరు చేసే కార్యక్రమాల్లో మోసాలకి లోను కాకుండా తగినంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే వృత్తికి సంబంధించిన విషయాలలో కూడా అభివృద్ధి, గౌరవం మొదలైన వాటికి అవకాశం కనబడుతుంది. అలాగే సంతానానికి కూడా ఏదైనా దూర ప్రదేశాల్లో నూతన వృత్తులకి అవకాశం ఒకటి ఏర్పడుతుంది. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే ఉత్తర, హస్త, చిత్త. కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున విద్యా సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంటే విద్యార్థులకి విద్యకి సంబంధించి నూతన విషయాలు తెలుసుకోవడానికి, అలాగే విద్యా సంబంధమైన ప్రదేశాలు, అంటే ఏదైనా ప్రదేశాలకి ఎక్స్కర్షన్లో వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, చారిత్రాత్మక ప్రదేశాలకు సంచరించడానికి, అక్కడ కొత్త విషయాలు సేకరించడానికి మొదలైన దానికి అనుకూలత ఉన్నప్పటికీ గృహంలో ప్రశాంతత అనేది మాత్రం కొంతవరకు తక్కువగా ఉంటుంది. మానసిక ప్రశాంతత తక్కువగా ఉండడం వల్ల అన్నిటి మీద దృష్టి కేటాయించడంలో కొంత విభిన్నమైన ఆలోచనలు రావడం, తద్వారా కొంచెం ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ ఎక్కువ శాతం తల్లిదండ్రుల యొక్క సౌకర్యాల కొరకు, వారి కొరకు ఆలోచనలు, వారిని ఏదైనా తీర్థయాత్ర నిమిత్తం ఎక్కడికైనా వెళ్ళడానికి వాళ్ళు పెడుతుంటాం అంటే దానికి మీరు సపోర్ట్ ఇవ్వడం మొదలైన దానికి ఆస్కారం అనేది ఒకటి కనబడుతుంది. గురువులు, పెద్దలు మొదలైన వారిని కలవడం, వారి ఆశీస్సులు తీసుకోవడం, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం చేయడం, దూర ప్రదేశాల్లో ఉండే వారితో మీరు డిస్కస్ చేయడం మొదలైన దానికి ఆస్కారం ఉంది.